జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే ఏం చేసేవారు? రాజుల కాలంలో నాణ్యాలు ఎలా ఉండేవి? అప్పటి కాలంలో ఉన్నటువంటి కరెన్సీ నాణ్యాలు ఎప్పుడైనా మాటల సందర్భంగా అప్పట్లో డమ్మీడీలు, ఆణాలు, గుర్దానాలు, పైసా, 2 పైసాలు ఉండేవని పెద్దలు మన ఇళ్లలో తాతయ్యో అమ్మమ్మో చెబితే వినుంటారు. రాజుల కాలంలో చలామణిలో ఉన్న నాణ్యాలు తాతల కాలంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి ఇప్పుడున్న నోట్ల వరకు నాణ్యాల్లో రాగి, వెండి, బంగారం, నికెల్, టెడ్ ఇలా రకరకాల లోహాలతో చేసినవి ఉన్నాయి. గుండ్రంగానే కాకుండా త్రిభుజాకారం, చతురాస్త్రాకారం వంటి వివిధ ఆకారాల్లో తయారైన నాణ్యాలు ఉండేవి. అయితే 11వ శతాబ్దంలో బంగారంతో తయారు చేసిన పనం నాణ్యాలు, గ్రీడు చక్రవర్తి పేరు మీదుగా మన దేశంలో ముద్రించిన ఇండో గ్రీకు నాణ్యాలు, కుషాణుల కాలం నాటి మొదటి బంగారు నాణ్యాలు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చిన ఇత్తడి, రాగి నాణ్యాలు ఉండేవి. ఈ పూర్వకాలపు నాణ్యాలు ఇప్పుడు చూడడం చాలా కష్టమే. అయితే ఈ పూర్వకాలపు కరెన్సీ నాణ్యాలు, నోట్లు సేకరించి నేటి వరకు ఉన్నటువంటి కరెన్సీ నాణ్యాలు, నోట్లు, పాతకాలపు లాకర్లను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాటిని సేకరించి అందరికీ పరిచయం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కాన్ఫా మేడిగూడకు చెందిన క్షీరసాగర్ పరశురామ్ అనే వ్యక్తి తాను 10వ తరగతి చదువుకుంటున్న కాలంలో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. పూర్వం రాజుల కాలంలో ఉన్నటువంటి కరెన్సీ నాణేలు, ఇతర వస్తువులు సేకరించి భావితరాలకు చూపించాలన్న సంకల్పం ఆయనలో నెలకొంది. పూర్వకాలం నుండి నేటి వరకు పూర్వకాలపు కరెన్సీ నాణ్యాలు, నోట్లను, నేటి కాలపు కరెన్సీ నాణ్యాలు, నోట్లను, లాకర్లను సేకరించి జిల్లాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆగస్టు 15న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీరియడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన సేకరించిన నాణ్యాలు, నోట్లు, వివిధ రకాల వస్తువులు, లాకర్లు, అగ్గిడబ్బాలు అక్కడి ప్రదర్శనకు వచ్చిన వారికి చూపిస్తూ పరిచయం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ గౌస్ అలం, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు ఇతర అధికారులతో కలిసి స్టాల్ను సందర్శించారు. పాత కరెన్సీలు, నాణేలు, నోట్లు, లాకర్లను సేకరించిన పరశురామ్ను చూసి అభినందించారు. పాతకాలపు వస్తువులు నేటి కాలం వరకు ఉన్నటువంటి వాటితో అందరికీ పరిచయం చేస్తూ పాతకాలపు జ్ఞాపకాలను పరిచయం చేయడం చాలా మంచిదని, ఇలాంటి ఆలోచనలు రావడం గొప్ప పరిణామమని కొనియాడారు. పరశురామ్కు ఉన్న లక్ష్యం పూర్వకాలపు కరెన్సీ నాణ్యాలు, నోట్లు, నేటి వరకు ఉన్న వాటిని సేకరించి భావితరాలకు పరిచయం చేయడం. అయితే 10వ తరగతిలో తనకు వచ్చిన ఆలోచన నేడు నెరవేరిందని, ఇలా తాను అందరికీ పూర్వకాలం నుండి నేటి వరకు ఉన్న కరెన్సీ నాణ్యాలు, నోట్లు, ఇతర వస్తువులను పరిచయం చేస్తూ వచ్చే భావితరాలకు సైతం తెలియజేసేందుకు ఇప్పటి విద్యార్థులు సైతం ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జీటీవీ తెలంగాణ న్యూస్తో మాట్లాడుతూ తన పాతకాలపు ఆశయాలను నేటి కాలంలో నెరవేర్చుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో ముందుకు నడవాలని, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయగలరనే లక్ష్యంతో వెళ్తే ఏదైనా సాధించవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇప్పటి కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్లు వాడుకుంటూ వివిధ సామాజిక మాధ్యమాలలో ఉన్నటువంటి ఆటలు, ఇతర వాటిల్లో చాలా బిజీ అయిపోతున్నారని, కాబట్టి తమ అలవాట్లను మార్చుకొని విద్యార్థులు ఇలాంటి ఆలోచనలు సైతం తెచ్చుకుంటూ భావితరాలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో ముందుకు నడవాలన్నారు. క్షీరసాగర్ పరశురామ్, తిరుమల నగర్, ఆదిలాబాద్. నాకు ఈ కలెక్షన్స్ 10వ తరగతి ఉన్నప్పటి నుంచి ఉన్నా. నాకు నా సొంత ఊరు మేడిగూడ. నేను ఇక్కడ బతుకు తెరుగు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ అప్పుడే ఒక కలెక్షన్ది గజిటెడ్ హై స్కూల్ దగ్గర వస్తే అది చూసి అది కూడా నేను ఎందుకు చేయకూడదు అన్న ఇక భావనతో నాకు వచ్చింది. అప్పటి నుంచి కరెక్షన్ చేస్తున్నా. అప్పుడు మా టీచర్గా
లక్ష్మీరెడ్డి సార్ ఉండే, ఇదేం చేస్తున్నావు అంటే, సరే ఇది కలెక్షన్ చేస్తున్నా, ఇది నా అలవాటు చేసుకుంటున్నా అని నేను చేసి అప్పటి నుంచి చేస్తున్నాను. ఆనా నుంచి అయితే ఏకానా దోవానా తినానా దాని నుంచి ఇప్పుడు నడిచే రూపాయి 2 రూపాయల నుంచి 5 రూపాయలు 10 రూపాయల నోటు వరకు ఉన్నాయి. అలాగే రూపాయలు కూడా 1 రూపాయి నుంచి అయితే 2000 నోటు దాకా మధ్యాహ్నం కలెక్షన్ చేసిన నోట్స్. ఈ లాక్స్ ఉన్నాయి, తాళాలు. అప్పుడు పాతకాలంలో మన ఇండ్లకు తాళం వేసిపోతే ఈ తాళం తీసి కాకపోతుండే, అయితే ఏం చేయాలంటే ఆ ఎరుడున్న కమ్మరోళ్ళు, అది మేము కంపరి కాబట్టి అది మా నాన్న చేసిన ఈ తాళాలు వాళ్ళు చేసినవి. అది కూడా మేము ఇప్పటి నుంచి ప్రచారం చేస్తూ ఇది ఎలా తీస్తామంటే ఇవి ఇలా తీసి, అయితే అప్పుడు టైంలో అబ్బాయికి పోతే అయ్యకే తెలాలి తాళం ఎట్లా తీస్తాను. ఇది వాళ్ళిద్దరికి తప్ప 3 వ్యక్తి తిరగకపోతుండే. అయితే ఆ కాలం ఈ తాళం ఇది. 4 నవంబర్ 1963లో నా యొక్క జన్మదినం, నేను పుట్టింది. అయితే నేను 10వ తరగతి అప్పటి నుంచి ఈ యొక్క కలెక్షన్స్ చేస్తుంది. ఆనా దోవానా ఏకానా ఆ యొక్క మా అమ్మ దగ్గర ఉండే సంచులు అవిటిని నేను జాగ్రత్తగా తీసుకొని భద్రపరిచి ఇప్పుడు ప్రదర్శనకు పెట్టడం జరిగింది. పాతకాలంలో మనము రూపాయిని ఆనా దోవానా తినానా అంటుండేం కదా. ఇప్పటి కాలంలో పిల్లలకు మనకు కూడా మా తాత కాలంలో కూడా ఇటువంటివి ఉండా, ఇప్పుడు ఎందుకు ఉండకూడదు, నేనెందుకు వీటిని ఇలాంటి భద్రపరిచి ముందు తరాలకు నేను కూడా ఎందుకు చూపించకూడదు అన్న భావన కలగాలన్న ఉద్దేశంతో అది నేను చేసిన, ఇప్పుడు కూడా రాయబోయేది తరాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రదర్శనకు పెట్టినాం. ఈ యొక్క రూపాయల్ని అప్పుడు ఆనా అంటుంటిమి, రూపాయి అంటుంటిమి. కానీ ఇప్పుడు కాలంలో ఆనా రూపాయి అంటే ఆ యొక్క బొమ్మలు చూసి నెంబర్ చూసి తెలుస్తుంది. కానీ ఈ యొక్క ఆనా అనేది రూపాయి అనేది 5 పైసలు అంటే 5 రాసి ఉంటుంది, 10 పైసలు అంటే 10 రాసి ఉంటుంది. కానీ ముందు తరాలు కూడా ఇట్లా రాసి ఉంటుందా అని ఆ యొక్క రాసి ఉన్నది దాని యొక్క భావన ఇప్పుడు ప్రదర్శన పెట్టాం. ఆ యొక్క చూసి పిల్లలు బాగుపడాలా అన్న ఉద్దేశంతో ప్రదర్శన పెట్టి చూసి నేర్చుకోవాలి. పిల్లలకు మెయిన్గా పిల్లలు ఎట్లా అంటే ఆ యొక్క అల్లరి చేస్తున్నంటే సెల్ ఫోన్ చేతులు ఇచ్చేస్తే ఆ ఫోన్లో ఉంటాడు. ఇటువంటిది ఒకటి చూపిస్తే ఆ పిల్లలకు కూడా నేనెందుకు ఇటువంటి చేయకూడదు, నేనెందుకు ఇలాంటివి చేసి బాగుపడకూడదు ఆ యొక్క ఆలోచన పిల్లలకు కలగాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ప్రదర్శన పెట్టడం జరిగింది.